ఆ ఆంధ్రప్రదేశ్ని అప్పుల బారి నుంచి ఎలా బయటకు తీసుకురావాలని వాళ్ళు తలా మునకలే కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలా తీసుకురావాలి, ఇంత డబ్బు ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే ఎలా అభివృద్ధి సాధ్యం, ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వగలం అంటూ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు. పెట్టుబడులు వస్తే, ఏదైనా ఇన్కమ్ వస్తే చక్కగా ఉచితాలు ఇవ్వచ్చు ప్రజలకి అనేది వాళ్ళ ఆలోచన. ఈయన ఏం చేశారు, ఇంకా ఉన్నాయి చెప్తాను ఆగండి. ఎంత విచిత్రం అంటే ఆయన సీఎంగా ఉన్న టైంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పెన్నులు పేపర్లు కూడా కోట్లంట, 10 కోట్లంట పెన్నులు పేపర్లకి. ఇది ఒకటే కాదు, ఒకవేళ ఆ కార్యాలయానికి ఎవరైనా వచ్చారనుకోండి, టీలును ఎగ్గు పఫ్ఫులు అంట, టీ ఇచ్చేవాళ్ళని చూసాం, ఎగ్గు పఫ్ఫులు అంట. ఎంత లెవెల్లో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళ మెయింటెనెన్స్ ఏ లెవెల్లో ఉంది ఆ టైంలో అనేది ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా. మీకు విషయం చెప్పనా, ఈ ఎగ్ పఫ్ఫులకి టీలకంట 3,50,00,000 అంట. మరి తినటానికి పెట్టారో బయట అమ్మడానికి పెట్టారో కానీ 3,50,00,000 ఉట్టి టీ కాఫీలకంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? కార్యాలయానికి ఎవరు వస్తారు? పార్టీ నేతలు వస్తారు. నీ పార్టీ నేతలు వస్తారు. నీ సొంత డబ్బు తీసుకో, నీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకో. ప్రజాధనాన్ని ఎలా వాడతావు? అయితే రాజకీయ విశ్లేషకులందరూ ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ చూసి విస్తుపోతున్నారు. అసలు ఏంటి ఇంత ధనమా? లక్షలు ఎక్కడ, వేలు ఎక్కడ, కోట్లు ఎక్కడ? ఈ నోటి మాటకే కోట్లను పలకడానికి తడబడాల్సి వస్తుంది. ఖర్చులు ఇంత దారుణమా? ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేశారా? పోనీ అది పక్కన పెడితే, పోనీ పార్టీ కార్యాలయం నేతలు వస్తారు, లేకపోతే మంత్రులు వస్తారు, పోనీ అది విషయం పక్కన పెడితే, సొంత ఇంటికి కూడా మళ్ళీ ఇతన్ని ఏం చేసేస్తారనో కానీ ఆయనకు చుట్టూ కంచె. ఆ కంచె కూడా ఎంత పెట్టారనుకుంటున్నారు? 13 కోట్ల రూపాయలు. 13 కోట్ల రూపాయలు. ఒకసారి 3 సార్లు అనుకోండి, 13 కోట్ల రూపాయలు. ఏంటి, ఆయన సొంత ఇంటికి సరౌండింగ్లో ఆయనకి భద్రతకి 13 కోట్ల రూపాయలు అంట. అయితే ఆ 13 కోట్ల రూపాయలతో ఇల్లు లేకుండా బాధపడే వాళ్ళకి ఎంతమందికి ఎన్ని ఇల్లు అందజేయచ్చు? ఒకసారి ఆయన ఒక్కడింటికి 13 కోట్ల రూపాయలు అంట. ఆ టైంలో ఇల్లు లేక ఎంతమంది బాధపడ్డారు, తిండి లేకుండా ఎంతమంది బాధపడ్డారు? ఒకసారి ఆలోచించండి. ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశాడు. ఇది ఒక్కొక్క పద్దు చెప్తుంటేనే అమ్మో అంటున్నాం. ఇంకా చీకట్లో బోళ్ళు ఉన్నాయంట, ఇక అన్నీ ఒక్కొక్కటి వస్తాయంట. అన్నయ్యే అంత లిస్ట్ ఉంటే అన్న కింద ఉన్నోళ్ళ లిస్ట్ ఎంత? తొవ్వే కొద్దీ వస్తానే ఉన్నాయి. ఇక ముందు ఎన్ని బయటపడతాయో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని అంటున్నారు. ఎవరు? రాజకీయ విశ్లేషకులు, ఈ పద్దులు చూస్తున్న అధికారులు. తెల్లారితే ఏమొచ్చిద్దా, తెల్లారితే జగన్ చేసిన మోసం ఏమి వస్తుందా, లేకపోతే జగన్ కింద పనిచేసిన వాళ్ళ మోసం ఏమి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు చాలామంది. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఎన్ని కోట్లు నాశనం చేశారు, ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు, ఇంకా ఏంటి తెలుసుకుందాం, ముందు ఇంకా తెలుసుకుందాం అని జనం కూడా ఎదురు చూస్తున్నారు.